హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ముందే మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి జీప్యాట్ ప్రిపరేషన్లో వరుసగా పార్ట్ 1 పార్ట్ 2 అలా పెట్టాను. అలా దాన్ని ఫాలో అవ్వండి గైస్. ఓకే, ఈరోజు మనం ట్యాబ్లెట్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాబ్లెట్ అంటే ఏంటి? ఇది ఒక యూనిట్ డోసేజ్ ఫామ్. ఓకే, దీంట్లో మనకి ఏంటి అంటే మెడికమెంట్ ప్లస్ ఎక్సిపియంట్ అయితేనే మనకి ట్యాబ్లెట్ అవుతుంది. ఓకే, మెడికమెంట్ అంటే మన మెయిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనమాట, యాక్టివ్ డ్రగ్. ఓకే, ఈ ఎక్సిపియన్స్ కిందకి మనకి ఏమేమి వస్తాయి అంటే డైల్యూయెంట్స్, లూబ్రికెంట్స్, గ్లైడెంట్స్, ఇలా ఓవరాల్గా అన్నీ వస్తాయి. ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ కంప్రెస్డ్ ట్యాబ్లెట్స్, మల్టీ కంప్రెస్ ట్యాబ్లెట్స్, తర్వాత ఎంటరిక్ కోటెడ్ ట్యాబ్లెట్స్, సస్టైన్డ్ రిలీజ్ ట్యాబ్లెట్స్, షుగర్ కోటెడ్, తర్వాత ఫిల్మ్ కోటెడ్, తర్వాత చివబుల్. ఓకేనా, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి మెయిన్ ఎంట్రిక్ కోటింగ్ ట్యాబ్లెట్స్. ఎంట్రిక్ కోటెడ్ ట్యాబ్లెట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే మన ట్యాబ్లెట్ అనేది స్టమక్లో రిలీజ్ కాకూడదు. ఓకే, మన ట్యాబ్లెట్ అనేది ఫస్ట్ ఇంటెస్టైన్కి రీచ్ అయ్యి ఓకే ఇంటెస్టైన్లో రిలీజ్ కావాలన్నమాట. మనకి ఎంట్రిక్ కోటింగ్ ట్యాబ్లెట్స్లో ట్యాబ్లెట్ అనేది ఓకే ఎంట్రిక్ కోటెడ్ ఎక్సిపియన్స్ ఉంటాయి, దాంతో కలిసి ఫామ్ అవుతుంది, ఒక ఎంట్రిక్ కోటింగ్ ట్యాబ్లెట్ ఫామ్ అవుతుంది. ఇదేంటి అంటే అసిడిక్ ఎన్వైరన్మెంట్లో డిసింటిగ్రేట్ కాదు, ఓన్లీ బేసిక్ అయితేనే అవుతుంది. మన స్టమక్లో అసిడిక్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, సో స్టమక్లో కాదనమాట. బేసిక్ వచ్చేసరికి స్టమక్ ఇంటెస్టైన్లో రిలీజ్ అయిపోతుంది. ఇది ఎంట్రిక్ కోటింగ్ ట్యాబ్లెట్. ఓకే, సస్టైన్ రిలీజ్ ట్యాబ్లెట్, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్. ఓకే, ఇవన్నీ సింపుల్ గైస్, దీని గురించి ఏమీ అంత అవసరం లేదు. ఓకే, చ్యూబుల్ ట్యాబ్లెట్స్ అంటే జస్ట్ మౌత్లోకి వేసుకుంటాం అనమాట, యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ ఓకే ఇలాంటివి. దీంట్లో ఏంటంటే చ్యూబుల్ ట్యాబ్లెట్స్లో డిసింటిగ్రేట్ అనేది ఉండదు, ఎందుకంటే మౌత్లోనే కాబట్టి మనకి యాక్షన్ కావాల్సినది. ఓకే, నెక్స్ట్ బకల్ ట్యాబ్లెట్స్. బకల్ ట్యాబ్లెట్ అంటే ఏంటి అంటే మన చీక్స్ ఉంటాయి కదా, చీక్స్ దగ్గర పెడతాం అనమాట ట్యాబ్లెట్ని. చీక్స్ దగ్గర పెడతానే మనకి డ్రగ్ అనేది డైరెక్ట్ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి పోతుంది. ఓకే, డ్రగ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ పాస్ మెటబాలిజం జరగదు. ఇది మనకి మెయిన్. మన ఓరల్ ట్యాబ్లెట్స్ దీనిలో మొత్తం ఫస్ట్ పాస్ మెటబాలిజం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పాస్ మెటబాలిజం. ఇదేంటి అంటే మన డ్రగ్ అనేది ఫస్ట్ లివర్కి రీచ్ అవుతుంది అనమాట. లివర్కి రీచ్ అయ్యేసి మన డ్రగ్ అనేది కొంచెం డిగ్రేడ్ అవుతుంది. ఓకే, డిగ్రేడ్ అయిన తర్వాత సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్తుంది. ఓకే, ఇది ఓవరాల్గా తీసుకుంటే ఇది జరుగుతుంది. బట్ కానీ ఇక్కడ చ్యూబుల్లో బకల్లో ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉండదు. ఓకే, చ్యూబుల్లో కాదు, బకల్లో. ఓకే, నెక్స్ట్ సబ్లింగ్వల్ ట్యాబ్లెట్స్ అంటే టంగ్ కింద పెడతాం అనమాట. ఓకే, టంగ్ కింద పెట్టేసి ఆ టంగ్ నుంచి అబ్జార్ప్షన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ జరిగేసి డైరెక్ట్ సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే వస్తాయంటే నైట్రోగ్లిజరిన్. అంటే ఇది మనము యాంజైనాలో యూజ్ చేస్తాం కదా. ఓకే, యాంజైనా పెక్టోరిస్లో మనకి డ్రగ్ అనేది ఫాస్ట్గా రిలీజ్ కావాలి, త్వరగా సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్ళాలి. సో సబ్లింగ్లో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట, ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉండదు. ఓకే, నెక్స్ట్ లోజెంజెస్ అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేస్తాం. ఓకే,
తర్వాత డెంటల్ కోన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్ కేస్ మన డెంటిస్ట్ దగ్గరికి పోతాం కదా, ఒక టీత్ తీసేస్తారు. టీత్ తీసేస్తే మనకు ఒక సాకెట్ అనేది ఇలా ఉంటుంది కదా, పాకెట్, ఓకే, ఎంటీగా ఇక్కడ పెడతారనమాట ఆ కోన్ అనేది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ కాకోకుండా ఆ పాకెట్లో. ఓకే, దాన్ని డెంటల్ కోన్స్ అంటాం. తర్వాత ఇంప్లాంటబుల్ ట్యాబ్లెట్స్. ఇంప్లాంటబుల్ అంటే మన బాడీలో స్కిన్ని కొంచెం కట్ చేసేసి, ఓకే, ఆ స్కిన్ ఒక ప్లేస్లో కట్ చేసేసి అది పెడతారనమాట. ఓకే, ఆ డ్రగ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఓకే, కొన్ని 6 months 1 year దాకా ఉంటుంది అనమాట. అవి ఇంప్లాంటబుల్ ట్యాబ్లెట్స్. తర్వాత వజైనల్ ట్యాబ్లెట్స్. వజైనల్ ట్యాబ్లెట్స్ అంటే వజైనల్ క్యావిటీలో పెడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వజైనల్కి అయితే యాంటీబయాటిక్స్ అలా. ఓకే, ఇదిగో ఇన్ఫెక్షన్స్కి. నెక్స్ట్ ఎఫర్వసెంట్ ట్యాబ్లెట్స్. ఎఫర్వసెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, CO2 అనేది రిలీజ్ కావాలి. CO2 రిలీజ్ అవుతుందంటే ఇంకా సిట్రిక్ యాసిడ్, టార్టరిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి బైకార్బోనేట్స్తో రిలీజ్ అయితే మనకు CO2 అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది ఎఫర్వసెంట్ అన్నమాట, ఎఫర్వసెంట్ ట్యాబ్లెట్స్. ఓకే, నెక్స్ట్ హైపోడర్మిక్ ట్యాబ్లెట్స్. హైపోడర్మిక్ ట్యాబ్లెట్స్ అంటే ఇది పేరెంటల్ రూట్ నుంచి ఇస్తామన్నమాట. పేరెంటల్ రూట్ మనం ట్యాబ్లెట్ తీసుకుంటాం, స్టెరైల్ వాటర్, ఓకే, సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఆ సొల్యూషన్ అనేది ఇంజెక్షన్ లాగా మనకి ఇచ్చేస్తాం అనమాట. అది పేరెంటల్ రూట్ నుంచి ఇస్తాం. ఓకే, అది హైపోడర్మిక్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమేమి ట్యాబ్లెట్స్లో ఎక్సిపియన్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ డైల్యూయెంట్, బైండరు, ఓకే, డిసింటిగ్రెంట్, గ్లైడెంట్, లూబ్రికెంట్. ఓకేనా, ఇవి మనకి ఎక్సిపియన్స్ గైస్. ఎక్సిపియన్స్ అన్న అడిటివ్స్ అన్న అన్నీ సేమ్ మీనింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క దానికి యూస్ చూద్దాం. మనకి ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అనేది. డైల్యూయెంట్ ఎందుకు యూస్ చేస్తామంటే జస్ట్ బల్క్ ప్రాపర్టీని ఇంక్రీజ్ చేసేది అనమాట. బల్క్, ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాలే తీసుకున్నాం అనుకోండి, అది చాలా ఒక 10 mgనో 20 mgనో ఉంది అంతే. ఇది పొటెంట్ డ్రగ్స్ అనుకోండి, చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. ఓకేనా, ఈ 10 mg 20 mgని మనం ట్యాబ్లెట్గా చేయలేము కదా. ఓకే, నాట్ పాసిబుల్. సో మనం ఇక్కడ పారాసిటమాల్ని ప్లస్ డైల్యూయెంట్ అంటే స్టార్చ్ ఇలాంటివి యూస్ చేస్తే మన బల్క్ ప్రాపర్టీ అనేది పెరుగుతుంది. ఓకేనా, రెండు కలిపితే మనం ట్యాబ్లెట్ లాగా చేయొచ్చు. ఓకే, ఓన్లీ మెడికమెంట్ చేయలేము అనమాట. సో డైల్యూయెంట్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాం, జస్ట్ బల్క్ పెంచడానికి. ఓకే, డైల్యూయెంట్ని ఫిల్లర్ అని కూడా అంటాం. ఓకే, డైల్యూయెంట్ as well as ఫిల్లర్. ఈ డైల్యూయెంట్ అనేది 5 to 80% యూస్ చేయొచ్చు అనమాట. మన ట్యాబ్లెట్లో 5 to 80% డైల్యూయెంటే ఉంటుంది. ఓకే, కొన్ని దానికి అనుకోండి మనకి డ్రగ్ ఒక 200 mg అలా ఉందనుకోండి, సో మన డైల్యూయెంట్ అనేది తక్కువ యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ డైల్యూయెంట్ ఒక రియాక్షన్ అనేది జరుగుతాయి గైస్. అదేం రియాక్షన్ చూడండి, మిల్లర్డ్ రియాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. మిల్లర్డ్ రియాక్షన్ అంటే ఏంటి? తర్వాత కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఇప్పుడు, ఏవి, యాంటీబయాటిక్స్. ఓకే, ఈ యాంటీబయాటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైల్యూయెంట్స్ ఇప్పుడు కాల్షియం రిలేటెడ్వి ఉంటాయి కదా, ఇనార్గానిక్వి, దీనితో కలిసినప్పుడు కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. కాంప్లెక్స్ ఫామ్ అయిపోతే సాల్బిలిటీ తగ్గుతుంది. సాల్బిలిటీ తగ్గిపోతే బయోఅవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, కాంప్లెక్స్ ఫామ్ అయ్యి బయోఅవైలబిలిటీ తగ్గుతుంది కదా. సేమ్ అలానే ఇప్పుడు కాల్షియం సల్ఫేటు ఇలాంటివి ఉంటాయి కదా డైల్యూయెంట్స్, దీనిలతో ఇచ్చినప్పుడు బయోఅవైలబిలిటీ తగ్గుతుంది. ఓకే, తర్వాత డైల్యూయెంట్ టైప్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. షుగర్ అంటే స్వీట్ ఉంటాయి కొంచెం, పాలిసాకరైడ్, ఇనార్గానిక్, మిస్సెలేనియస్.
ఓకే, షుగర్ కిందకి వచ్చి డెక్స్ట్రోసు, ఓకే, లాక్టోస్, సూక్రోస్, మానిటాల్, సార్బిటాల్. ఓకే, షుగర్ అంటే మనకి స్వీట్ ఉంటాయి రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ గుర్తొస్తాయి. నెక్స్ట్ పాలిసాకరైడ్స్. ఓకే, ఇవి స్వీట్ ఏమి ఉండవు. ఓకే, స్టార్చ్, సెల్యులోస్. ఓకే, ఇప్పుడు ఇనార్గానిక్ అంటే కాల్షియం అని చెప్పాను. కాల్షియం కార్బోనేటు, ఓకే, కాల్షియం ఫాస్ఫేటు, మెగ్నీషియం కార్బోనేట్, ఇది ఇనార్గానిక్ అనమాట. ఓకే, మిసలేనియస్ కిందకి బెంటోనైట్, కవోలిన్, ఓకే, సిలికాన్ డెరివేటివ్స్. ఇవి ఓవరాల్గా క్లాసిఫికేషన్ గైస్. ఓకే, డైలీ ఈవెంట్స్లో మనం ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు మిల్లర్ రియాక్షన్ అన్నా కదా, అది చూద్దాం. మిల్లర్ రియాక్షన్ అంటే ఇప్పుడు లాక్టోస్ ఇక్కడ ఉంది కదా, లాక్టోస్ అనేది మనకి 3 టైప్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఆల్ఫా, బీటా, స్ప్రెడ్ రైడ్. ఈ ఆల్ఫా అనేది హైడ్రస్ అనమాట, అంటే వాటర్ ఉంటుంది. బీటా అనేది యాన్హైడ్రస్. ఓకే, ఇప్పుడు హైడ్రస్ ఉంది కదా, ఇది మనకి కొంచెం డేంజర్ అనమాట. దీనివల్ల మనకి మిల్లర్ రియాక్షన్ వచ్చేది. ఎలానో చెప్తా చూడండి. ఆల్ఫా లాక్టోస్ ఉంది. ఓకే, ఇప్పుడు మన డ్రగ్ ఇప్పుడు ఐసోనియాజిడ్ అలా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో అమైనో గ్రూప్ ఉంటుంది. ఓకే, అమైనో గ్రూప్. సో అమైనో కంటైనింగ్ డ్రగ్స్ ఇవి. తర్వాత లుబ్రికెంట్ ఏది, మెగ్నీషియం స్టీరేట్ యూస్ చేసినాం. ఓకే, లుబ్రికెంట్. అప్పుడు ఏమవుతుంది అంటే ట్యాబ్లెట్ అనేది డిస్కలర్ అవుతుంది, అంటే కొంచెం బ్రౌన్గా అలా. ఓకే, బ్రౌనిష్ కలర్ ఏమో ఫామ్ అవుతుంది. దాన్ని మనము మిల్లర్ రియాక్షన్ అంటాం. ఓకే, మిల్లర్ రియాక్షన్ ఆల్ఫా లాక్టోస్ వల్ల వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ఫా లాక్టోస్ అంటే హైడ్రస్, వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనము దీనిలో మొత్తం ట్రేడ్ నేమ్స్ ఉన్నాయి. ఈ ట్రేడ్ నేమ్స్ అన్నీ మరి చూద్దాం, ఇంకో షార్ట్లో చూద్దాం. ఓకే, తర్వాత గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్. ఓకే, గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్, గ్రాన్యూల్స్. మనకి పౌడర్ అనేది ఇప్పుడు ఫైన్ పౌడర్ ఉంటుంది కదా, ఫైన్ పౌడర్కి ఫ్లో ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి. దాన్ని గ్రాన్యూల్స్గా కన్వర్ట్ చేస్తే ఫ్లో ప్రాపర్టీస్ పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఇది గ్రాన్యులేటింగ్ ఏజెంట్స్. ఏవేవి యూజ్ చేస్తామంటే వాటరు, స్టార్చ్, మ్యూసిలేజ్, ట్రాకాంత్. ఓకే, నెక్స్ట్ బైండర్. బైండర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన ట్యాబ్లెట్స్ అన్న హార్డ్గా కావాలంటే బైండర్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇది మెయిన్ ఏం చేస్తుంది అంటే కోహెసివ్ ప్రాపర్టీస్ని పెంచుతుంది. కోహెసివ్ అంటే ఇప్పుడు పౌడర్కి పౌడర్ మధ్య, కోహెసివ్ అంటే లైక్ మాలిక్యూల్స్ అని, లైక్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ అని. ఓకే, దీన్ని పెంచడానికి బైండర్ యూజ్ చేస్తాం. ఓకే, అప్పుడు ట్యాబ్లెట్ అనేది హార్డ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం బైండర్కి. స్టార్చ్, గ్లూకోసు, జెలాటిన్. ఓకే, మనకి అంటే కొంచెం బైండింగ్ ప్రాపర్టీ ఉండేవన్నీ ఇవన్నమాట, న్యాచురల్, అకేషియా ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ లూబ్రికెంట్ చూద్దాం. ఓకే, లూబ్రికెంట్. మనకి లూబ్రికెంట్ అంటే తెలుసు, ఫ్రిక్షన్ తగ్గిస్తుంది అనేది. బట్ ఇక్కడ ఎక్కడ ఫ్రిక్షన్ తగ్గిస్తుందో చూసుకోండి. ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. ఓకే, ఇక్కడ బిట్వీన్ వాల్ ఆఫ్ ట్యాబ్లెట్ అండ్ డైవాల్. ఓకేనా, డైవాల్ ఇక్కడ ఫ్రిక్షన్ తగ్గితే మన ట్యాబ్లెట్ అనేది పంచ్ అవుతుంది కదా, పంచ్ అవుతేనే ఇక్కడ అతుక్కోకుండా డైరెక్ట్ బయటకు వస్తుంది అనమాట, ఎజెక్ట్ అవుతుంది లూబ్రికెంట్ యూజ్ చేస్తే. ఓకే, వాల్ నుంచి అంటే డైవాల్కి ట్యాబ్లెట్ వాల్కి రెండింటి మధ్య ఫ్రిక్షన్ తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోండి, అది లూబ్రికెంట్. ఓకే, యాంటీ అడ్హరెంట్. ఓకే, యాంటీ అడ్హరెంట్ ఏం చేస్తుందంటే మనకి డైవాల్కి అతుక్కోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట, అతుక్కోకుండా బయటకు వచ్చేకి. ఓకే, ట్యాబ్లెట్ ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కడెక్కడ స్టిక్ కాకుండా అంటే సర్ఫేస్ ఆఫ్ డై, పంచ్. ఓకే, ఇప్పుడు పంచ్ ఇలా వస్తాయి కదా,
ఇక్కడ ట్యాబ్లెట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ దీనికి స్టిక్ కాకుండా పంచ్కి యాంటీ అడహరెంట్ యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత గ్లైడెంట్. గ్లైడెంట్ ఏం చేస్తుందంటే ఇంటర్ పార్టికల్స్ ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. రెడ్యూస్ ఇంటర్ పార్టికల్ ఫ్రిక్షన్. ఓకే, మెయిన్ ఫ్లో రేట్ని పెంచుతుంది గైస్, అంతే. ఫ్లో రేట్ ఇంక్రీజెస్. ఓకే, గ్లైడెంట్. గ్లైడింగ్ అంటే ఏంటి? స్మూత్ ఫ్రీగా మూవ్ కావాలి అంటే ఫ్లో ప్రాపర్టీ ఎక్కువ ఉండాలి. ఓకే, యాంటీ అడహరెంట్ అంటే డైవాల్కి అతుక్కోకుండా ఉండాలి. లూబ్రికెంట్ అంటే మనకి ఫ్రిక్షన్ తగ్గిస్తుంది డైవాల్ని, తర్వాత వాల్ ఆఫ్ ద ట్యాబ్లెట్. ఓకే, ఇది మనకి మెయిన్ గ్లైడెంట్స్ ఇవన్నీ. ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి చూడండి. ఓకే, మెగ్నీషియం స్టీరేట్, కాల్షియం స్టీరేట్, టాల్క్, కార్న్ స్టార్చ్. ఓకే, ఇవన్నీ వస్తాయి గైస్. తర్వాత మనకి మెయిన్ డిస్ఇంటిగ్రెంట్. డిస్ఇంటిగ్రేట్ పని ఏంటంటే, ఇప్పుడు ట్యాబ్లెట్ ఉంది. ఓకే, ట్యాబ్లెట్ మన బాడీలోకి ఓరల్ క్యావిటీ నుండి తీసుకుంటాం. తర్వాత స్టమక్లోకి పోయాక బ్రేక్ కావాలి ట్యాబ్లెట్ అనేది. స్మాల్ పార్టికల్స్ బ్రేక్ కావాలి. ఈ బ్రేక్ అయ్యేటట్లు చేసేది ఏది అంటే డిస్ఇంటిగ్రెంట్. ఓకే, డిస్ఇంటిగ్రెంట్ పని అది అనమాట. ఇప్పుడు మన స్టమక్లోకి పోతుంది. స్టమక్లో పోయినాక వాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఫస్ట్ వాటర్తో అయిన తర్వాత డిస్ఇంటిగ్రెంట్ స్వెల్ అవుతుంది. ఓకే, ఇట్లా స్వెల్ అవుతుంది. స్వెల్ అయితే ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇలా స్వెల్ అయ్యేటట్లు చేసేది ఏవి అంటే ఆల్జినేట్, స్టార్చ్ డెరివేటివ్స్. ఓకే, పీవీపీ, పాలివినైల్ పైరోలిడెన్. ఓకే, తర్వాత వెట్టింగ్ చేసేది ఏవో చూడండి. ఎస్ఎల్ఎస్, బెంటోనైట్, ఓకే, వీగమ్. ఇది ఓవరాల్గా డిస్ఇంటిగ్రెంట్స్ పని. సూపర్ డిస్ఇంటిగ్రెంట్స్ అని ఉన్నాయి ఇంకా. అవి ఇంకా ఫాస్ట్గా డిస్ఇంటిగ్రేట్ చేస్తాయి అనమాట. అంటే మనకి ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఫాస్ట్గా ఉండాలనుకోండి, సూపర్ డిస్ఇంటిగ్రెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, క్రాస్ కెరమలోస్, క్రాస్ పౌడిన్, సోడియం స్టార్చ్, గ్లైకోలేట్. ఓకే, ఇవన్నీ అనమాట. ఇవన్నీ సూపర్ డిస్ఇంటిగ్రెంట్స్. మనకి ఫాస్ట్గా ఇన్ కేస్ రిలీజ్ కావాలనుకోండి, సూపర్ డిస్ఇంటిగ్రెంట్ యూజ్ చేస్తాం. అంటే ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఫాస్ట్గా ఉండేకి. ఓకే, నెక్స్ట్ కలరింగ్ ఏజెంట్స్. కలరింగ్ ఏజెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం చూడడానికి ట్యాబ్లెట్ బాగుండడానికి అనమాట. ఓకే, ఈ కలరింగ్ ఏజెంట్స్ అనేది ఫస్ట్ FDA అనేది అప్రూవ్ చేయాలి. ఓకే, అప్రూవ్ చేయాలా. ఓకే, కలరెంట్స్కి ఏమేమి యూజ్ చేస్తామంటే డైస్ అండ్ లేక్స్. ఓకే, ఇవి యూజ్ చేస్తాం అనమాట. మన కలర్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. కలర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, మోటిలింగ్ జరుగుతుంది. ఓకే, మళ్ళీ ట్యాబ్లెట్ డిఫెక్ట్స్ మరీ చూద్దాం. ఓకే, ఒకటే వీడియోలో అన్నీ పాసిబుల్ కాదు. తర్వాత స్వీట్నింగ్ ఏజెంట్స్. ఓకే, స్వీట్నింగ్ ఏజెంట్స్లో మనకి మెయిన్గా చాలా ఇంపార్టెంట్ సైక్లోమేటు, మానిటాల్, సాకరిన్, ఆస్పర్టేన్. ఇవి అంటే ఎంత స్వీట్ షుగర్ నార్మల్ షుగర్తో పోలిస్తే అని అడుగుతారు గైస్. ఓకేనా, అంటే ఇప్పుడు సైక్లోమేట్ ఉంది, ఇది 70 times స్వీట్ అనమాట. నార్మల్ షుగర్తో పోలిస్తే 70 times మోర్ స్వీట్ వెన్ కంపేర్ టు షుగర్. ఓకే, మానిటాల్ ఉంది 72 times. ఓకే, సాకరిన్ ఉంది 500 times, ఆస్పర్టైమ్ 250 times. ఓకే, ఇవి మీరు నేర్చుకోవాలి గైస్ పక్కాగా, మీరు ఆప్షన్ లేదనమాట. మనకి సైక్లోమేట్ అనేది 70 times, మానిటాల్ 72, సాకరిన్ 500. అన్నిటికంటే ఎక్కువ ఏదంటే సాకరిన్ అని గుర్తుపెట్టుకోండి. సాకరిన్ తర్వాత ఆస్పర్టైమ్ తర్వాత మానిటాల్ తర్వాత సైక్లోమేట్, తర్వాత సూక్రోజ్. ఇలా పోతుంది ఒకటి. ఓకేనా, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సాకరిన్ మెయిన్. ఓకే, తర్వాత ఫ్లేవరింగ్ ఆయిల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఏవేవి?
పిప్పర్మెంట్, ఓకే, పెప్పర్మెంట్, లెమన్ ఇలాంటివి ఉంటాయి కదా ఫ్లేవర్స్, ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ఓవరాల్గా మనకి ట్యాబ్లెట్స్ టైప్స్, తర్వాత అడిటివ్స్ గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. అందరూ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి జీప్యాడ్ ప్రిపరేషన్లో ఫాలో అవ్వండి గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.